ఫార్మా ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. హెజేలో ఫార్మా ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హెజేలో ఫార్మా కంపెనీలో నిన్న రాత్రి రియాక్టర్ పేలుడు సంభవించి 2 కార్మికులు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను గాంధీ ఆసుపత్రిలో భువనగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గతంలో కూడా ఈ కంపెనీలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఘటనను ఎమ్మెల్యే తీవ్రంగా పరిగణించారు. వెంటనే భువనగిరి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే యశోద సన్ రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. పోచంపల్లి ఏదైతే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి పోచంపల్లిలో ఫ్యాక్టరీస్ ఉన్నాయి. దోతిగూడెం అంతమ్మగూడెం దగ్గర యజోలో ఫ్యాక్టరీ కానీ, ఈ విజయసాయి కానీ, ఆప్టిమస్ కానీ, బృందావన్ కానీ, ఈ ఫ్యాక్టరీస్ అని పెట్టి ఆ ప్రాంతంలో కాలుష్యం వెదజల్లుతున్నారు. ఆ ప్రాంత వాసులను ఇబ్బంది పెడుతున్నారు. ఫ్యాక్టరీలు పెట్టొద్దని ప్రతిపక్షం ఉన్నప్పుడు గొడవలు చేసినాం. ఆ పబ్లిక్ హియరింగ్ అవుతుంటే కూడా కాకుండా కూడా చేసినాం. అయినా తెచ్చి ఆడనే పెట్టారు. అంతకుముందు అప్పుడే పాత ఎట్లు ఇచ్చారో తెలియదు. ఈ కొత్తగా మళ్ళీ వీళ్ళు వచ్చారు. వీళ్ళు పెట్టి ఈరోజు చుట్టుముట్టు ప్రాంతాల మీద కాలుష్యం వెదజల్లేదే కాకుండా ఆ ప్రాంతంలో క్యాన్సర్లు, పారాలిసిస్లు ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఒక జనసాంద్రత ఉన్న ప్రాంతంలో ఎందుకు పెట్టుకోవాలి? ఏదన్నా దూర ప్రాంతానికి పోవాలి. హైదరాబాద్ పక్కకు, రింగ్ రోడ్ పక్కకు, పోచంపల్లి, విజయవాడ హైవే పక్కకు గీడొచ్చి ఫ్యాక్టరీలు పెట్టుకొని కాలుష్యం వెదజల్లుతుంటే ప్రజలు రోగాల బారిన పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మాకు ఆల్రెడీ మూసే కాలుష్యం, దానితో ఈ ఫ్యాక్టరీల కాలుష్యం, ఇది చాలా ప్రమాదకరంగా ఉన్నది. సరే, ఇది ఇంతటితో ఆగుతలేదు. ఈరోజు వరుస యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఆడ రాత్రికి రాత్రి ఆడ బాంబులు వెళ్ళినట్టు రియాక్టర్లు వెళ్తున్నాయి. నెల కింద ఇదే హెజోలలో వెళ్ళింది. వాళ్ళు ఏం జాగ్రత్త తీసుకున్నారు? పేలితే ఒక ఆయన ఈరోజు మళ్ళా రాత్రి 10 గంటలకు ఆ షిఫ్ట్ చేంజింగ్ టైంలో షిఫ్ట్ ఒకరి ప్లేస్లో ఒకరు వచ్చినప్పుడు, కొత్తవాడు వచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ స్టాండర్డ్ ఏమేమి ప్రొసీజర్స్ ఉంటాయో స్టాండర్డ్ ప్రొసీజర్స్ అవన్నీ ఫాలో అవుతున్నా లేదా, క్వాలిఫైడ్ పీపుల్ ఉంటున్నా లేదా, ఆ చేంజ్ అయ్యే టైంలో వాళ్ళకు సరిగ్గా మరి ఆ బాధ్యతలు తెలియకరా ఏదో ఒకటి ఆ రియాక్టర్లు వెళ్తున్నాయి. ఈరోజు దాదాపు 10 మంది దెబ్బలు తాకి 2 చనిపోయినారు. ఇప్పుడు మార్చరీలో ఇక్కడ గాంధీ హాస్పిటల్లో మార్చరీలోకి వెళ్ళి ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. 2 చనిపోయారు. ఇంకా 2 ఇంట్లో ఉన్నారు. ఏది వెంటిలేటర్ మీద ఉన్నారు, యశోదాలో ఉన్నారు. ఇంకా 4 ఏమో సన్ రైజ్లో ఉన్నారు. సో అంటే ఇది ఏంది పరిస్థితి? ఇది ఓ చిన్న కంపెనీ కాదు. ఇది హెజోలో అంటే ఓ హెటరో సంస్థ, ప్రపంచ స్థాయిలో ఉండే సంస్థలు. ఇవి వేల కోట్లు సంపాదించుకుంటారు. వాళ్ళ ఆస్తులు చూస్తే ఒక్కొక్కరి కంపెనీల విలువలు వేల కోట్లు, దాదాపు 1,00,000 కోట్ల వరకు ఉన్నోళ్ళు. మరి మీరు సంపాదించుకొని పోవాలి, ఇక్కడ ప్రాణాలు పోవాలి. మీరు వేల కాలుష్యంతో వేల మంది రోగాల బారిన పడాలి. ఇదెక్కడ పరిస్థితి? వద్దని చెప్పిన పబ్లిక్ హియరింగ్ ఆ రోజు క్యాన్సల్ చేయించాం. ఆయన తెచ్చి ఆడనే బలవంతంగా మీ యొక్క పవర్ అంతా యూజ్ చేసి ఆడనే పెడతాం మేము అని చెప్పి పెట్టి దాన్ని సరిగ్గా నడుపుకునే పని చేయాలి కదా. సరిగ్గా ఎందుకు నడుపుకుంటలేరు? క్వాలిఫైడ్ పీపుల్ ఎందుకు పెడతలేరు? టెక్నాలజీ కరెక్ట్ ఎందుకు వాడతలేరు? పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లు కూడా నల్గొండలో ఉన్న పొల్యూషన్ వాళ్ళు ఏం చేస్తారు, ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, దీని మీద ఒక సరైన ఇన్స్పెక్షన్ చేసి ఇవి కరెక్ట్గా ఉంటేనే నడిపించేటట్టు వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలి, లేకపోతే ఉండొద్దు. ఇది కరెక్ట్ కాదు. మేము ఇమ్మీడియట్గా ఈరోజు మాత్రము ఇట్లా జరగకపోతే చాలా తప్పిదనం అవుతుంది. నెల కింద ఒకరు, ఈరోజు 2 చనిపోయినారు. ఇదే హెజోలలో విజయ్ ఇంకిద్దరు సీరియస్ ఉన్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళది ఏమవుతుందో తెలియదు. సాయంత్రం వరకు బృందావన్లో ఒకరు చనిపోయారు 4 నెలల కింద. విజయ్ సాయిలో ఒకరు చనిపోయారు. అంటే వరుస సాగులు, వరుస రియాక్టర్లు వెళ్తే మరి ప్రభుత్వం మన ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము పోరాటం చేసినాం, అన్ని చేసినాం. ఈరోజు కూడా ఇంకట్లా చేస్తే కుదరదు అని చెప్పి ఫ్యాక్టరీస్ ఆ బీవీ రెడ్డికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. ప్రభాకర్ కూడా చెప్తున్నాం, 15 రోజులు ఫ్యాక్టరీ బంద్ పెట్టున్నాడు. హెజోలో బంద్ పెట్టండి. హెజోలో బంద్ పెట్టి మీరు అన్ని
స్టాండర్డ్ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయినాకనే, మీ టెక్నాలజీ కరెక్ట్ ఉందా అనుకున్నాకనే, మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకున్నాకనే ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి. అంటిల్ దెన్ మీరు ఈ ఫ్యాక్టరీ ఓపెన్ చేయరు. లేదంటే వీలైతే షిఫ్ట్ చేసుకొని కూడా బోండి. ఆ ప్రాంతం అంతా కాలుష్యం వెదజల్లి పరిస్థితి తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దు. మీకు ఇంకా దూర ప్రాంతాలకు పోండి, ఏదైనా పైసలు ఏం తక్కువ లేవు, భూములు దూరంగా పోయి కొనుక్కొని ఫ్యాక్టరీలు పెట్టుకొని రోడొద్దంటూ గీడ వచ్చి జనసాంద్రత హై డెన్సిటీ రింగ్ రోడ్ పక్కకు అటు విజయవాడ పక్క గీడ వచ్చి దోతిగూడెం అంతకుముగూడెం ఆ చుట్టుముట్టు మండలాల మొత్తం కూడా కాలుష్యం వెదజల్లుతుంది. మాకు ఆల్రెడీ మూసి కాలుష్యం. సో ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఇంకా ఫర్దర్ జరగకుండా కలెక్టర్ గారితో మాట్లాడతాం ఇమీడియట్గా. ఇప్పుడు కలెక్టర్ గారు ఫోన్ కలపండి. ఇది ఇప్పుడు ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చి మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసిన అంటున్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అట్లాంటి కంపెనీలను, పబ్లిక్ ఇబ్బంది అవుతున్న కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టియచ్చు కదా. ఎట్లుంటుందంటే ఎవ్రీథింగ్ మాకు బాధ్యత లేక కాదు, చేస్తాం. కానీ ఒక 100 కోట్లు పెట్టిన కంపెనీలను అప్పటిదప్పుడు ఖాళీ చేయమన్నా అనే పరిస్థితి అది అంత సులువు కూడా కాదు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది కదా వాటి వల్ల. అయితే మేము వార్నింగ్లు ఇస్తూనే పోతున్నాం. ఇప్పుడు చెప్పినాక మళ్ళీ మీరు 15 రోజులు అయితే బంద్ పెట్టుంది. మీకు చేతనవుతుందా సరిగ్గా సేఫ్టీ ప్రొసీజర్స్ అన్ని పెట్టి మీ కంపెనీ నడపగలిగితే నడుపుకోండి, లేదంటే మాత్రం ఇక మీరు షిఫ్ట్ అనేది చేసుకొని పోండి. ఇప్పుడు క్షేత్రస్థాయి లీడర్లు కంపెనీలతో లాబింగ్ చేసి డబ్బులు తిని ఇట్లాంటి వాటికి ప్రోత్సహిస్తారని చాలా ఆరోపణలు ఉన్నాయి పోచంపల్లి చుట్టుపక్కల ప్రాంతాలలో. ఏం చెప్తారు సార్? మేము కూడా అంటే అక్కడ ఉన్న స్థానికంగా ఒక సందర్భంగా ఇప్పుడు అసలు ఇనిషియల్గా ఫ్యాక్టరీస్ రావచ్చు. ఓడు వద్దంటుంటే ఓడు ఇంట్లో పైసలు తీసుకొని సపోర్ట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలా మేము లేదని అంటలేము, అది కూడా జరుగుతున్నట్టున్నాయి. మరి అది స్థానికంగా ఒకరో ఇద్దరో దానికి చోదోడు వాదోడుగా ఉండి వాళ్ళకు ధైర్యం ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సరే ఏదున్నా మేము విల్ హ్యావ్ ఏ సీరియస్ ఇన్స్పెక్షన్ విత్ కలెక్టర్. రిపీటెడ్లీ ఈ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దిస్ హెజోలో ఫ్యాక్టరీ, ఐఎమ్ ఎట్ గాంధీ హాస్పిటల్ రైట్ నో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మార్చురీ. Yeah, please instruct the factory to be closed down. Right. Until all the safety measures are taken, let all this be, including Vijay Sai loga ayana zanipayadu 4 నెలల కింద, యజోలాలో నెల కింద చనిపోయారు. యాక్సిడెంట్ కెన్ బి యాక్సిడెంట్, ఓకే, దట్ హ్యాపెన్స్ once in 5 years, 10 years. But in a month it is another incident. 2 people died, another 2 more are in danger. Anything can happen. So some serious, it is a serious concern. I think we need to have a joint inspection also sometime soon with pollution and environment guys. Yeah. Evantaru? After that, based on that, we have given a police FIR also. Fine. Okay, let the factory not work for some time. Yes, definitely. Okay, Collector Garu, I am in front of media. I am also telling your this thing also. You have already instruction. That's good. Yes. ఓకే కలెక్టర్ గారు, ఇది ఒకసారి కలిసి కూడా చేసి అన్ని సెట్ అయినాకనే ఓపెన్ చేయాలి చూడండి. లేకపోతే లెట్ దెమ్ షిఫ్ట్ అవుట్ అండి సమ్వేర్ ఎల్స్, ఫార్ ఆఫ్ ప్లేసెస్. దూరం బొమ్మనండి, ఏమి ఇక్కడ ఏం చేస్తాం. ఓకే థ్యాంక్ యూ.